మహిళలకు గౌరవించిందే కాంగ్రెస్ పార్టీ. రైట్. లక్ష్మణ్ గారు వాళ్ళ సభ జరిగినటువంటి సందర్భం లాంటి గత కొద్ది రోజులుగా సభ జరుగుతోంది. దాదాపుగా అందరికీ సఫిషియెంట్ టైం ఇస్తున్నారు అనేటువంటిది ఎవరు చేయెత్తినా స్పీకర్ కూడా ఆ మేరకు టైం ఇస్తున్నాడు. చర్చలు జరుగుతున్నాయి. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఇవాళ సభలో దాదాపుగా ఒక అప్రాపరేషన్ బిల్లు ఆమోదం చర్చ జరుగుతున్న సందర్భంగా సభని స్టాల్ చేసే ప్రయత్నం చేశారు. సరే వీళ్ళు సస్పెండ్ చేయడానికి ఇష్టపడకుండా ఆ రకంగా సభని నడిపించినటువంటి సందర్భం. ఈ పరిణామాలు మీరు కూడా శాసనసభ్యులుగా పనిచేశారు. మీట్లో ఉందా? మీట్లో ఉంది చూడండి. రైట్. హలో, మాట్లాడండి సార్. శ్రీనివాస్ గారు, మాట్లాడండి. ఒకటి సభ నడుస్తున్నది. సభ నుంచి ప్రతిపక్షాలకు అధికార పక్షానికి మధ్య చర్చల తర్వాత అవుట్కమ్ ఏం రావాలండి? నేను ఒకటే అడుగుతా ఉన్నా. అధికార పక్షం ప్రజలకు ఏమి హామీలు ఇచ్చింది? ఇచ్చినటువంటి హామీల విషయంలో ప్రధాన ప్రతిపక్షం ఎందుకు అడుగుతలేదు? అంటే ఎందుకు అడుగుతలేదు అని అంటే, గతంలో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు వీళ్ళు తుంగలో దక్కిరు, ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నారు. అధికార పక్షాన్ని కనుక అడిగితే అధికార పక్షం మీరేం చేసిండ్రు అని వీళ్ళని నిలదీస్తారు. అందుకని చర్చ ఒకరి మీద ఒకరు ఇతర అంశాల మీద ఆరోపణలు చేసుకునడం కానీ, ఒకరికి సంబంధించి ప్రిస్టేజ్గా మాట్లాడుకోవడం కానీ అదే జరుగుతున్నది తప్ప, నేను అడుగుతా ఉన్నాను, ఎందుకు మీరు పెన్షన్లు ఇస్తలేరు? ఎందుకు మీరు మహిళలకు 2500 ఇస్తలేరు? ప్రతిపక్షం మాట్లాడాలి కదండి. మరి ఎందుకు మీరు రైతులను మోసం చేసిండ్రు? అది ప్రతిపక్షం అధికార పక్షాన్ని నిలదీయాలి కదండి. ఎందుకు మీరు కనీసం రేషన్ కార్డులు ఇస్తలేరు? మరి ఎందుకు మీరు నిరుద్యోగ భృతి 4000 ఇస్తామన్నారు, ఎందుకు ఇస్తలేరు అడగరు? ఎందుకంటే వాళ్ళు 4000 భృతి, వాళ్ళు 3000 భృతి వాళ్ళు ఇస్తామన్నారు, 4000 భృతి వీళ్ళు ఇస్తామన్నారు. వీళ్ళను వాళ్ళు అడగారు, వాళ్ళని వీళ్ళు అడగారు. కానీ సభ చర్చ జరుగుతుంది. ఒకరినొకరు మాటలు అనుకోవడం, తువాళ్ళ రాయేసి ఒకరినొకరు బాదుకోవడం మాటల ద్వారా ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది తప్ప, మరి ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి అధికార పక్షాన్ని ప్రధాన ప్రతిపక్షంగా అవకాశం ఇచ్చిన అధికార పక్షం నుంచి ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన్ని నిలదీయమన్నటువంటి బాధ్యతను ఈ రెండు కూడా నిర్వర్తిస్తలేవు. ఇది సమంజసం కాదు. ఇకపోతే నేను అడుగుతా ఉన్నాను, అధికార పక్షం ఏదైతే మిషన్ భగీరథ విషయమో లేకపోతే కాళేశ్వరం విషయమో అట్లా టచ్ చేసి ఇట్లా వదిలిపెడతా ఉన్నారు. కానీ మరి దాని పరిపూర్ణమైనటువంటి అంశానికి సంబంధించి పరిపూర్ణమైనటువంటి చర్చ ఎందుకు జరపలేదు? అసలు ఎన్ని ఊర్లకు నీళ్లు అందించేటువంటి లక్ష్యంతో ఎంత డబ్బును వినియోగించేటువంటి, ఎంత డబ్బును కేటాయించి ఎంతకు పెంచారు అనేటువంటి ఉద్దేశాలను కానీ ఇవేమీ చేయలేదు. మరి ఆ సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించినటువంటి దాని గురించి కూడా ఎంత కేటాయించారు, ఎంత పెంచారు, వీటన్నిటి విషయంలో మాట్లాడడానికి సిద్ధంగా లేదు. కాళేశ్వరం కానీ, మిషన్ భగీరథ కానీ, కాకతీయ మిషన్ కానీ, మరి ఏదైతే ఇసుక మైనింగ్ కుంభకోణాలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా వీటన్నిటి విషయంలో మరి తీయడానికి సిద్ధంగా లేరు. ఎవరన్నా ఏదన్నా అంశం వచ్చినప్పుడు, ఇగో జగదీశ్వర్ రెడ్డి గారు మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, అన్ని కేసులు ఉన్నాయి అని ఒకరు అంటారు. కేసులు ఉన్నాయి శాసనసభలో అంటే బెదిరించుకున్నందుకు పనికేస్తుందా? ప్రభుత్వంగా కేసులుంటే ఆ కేసులు ఏంటో చెప్పి మా కేసుల విచారణ గురించి మాట్లాడతారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే, ఏదైతే మీ మీద ఆరోపణలు ఉన్నాయి, మీ మీద ఈ ఆరోపణల మీద విచారణ చేయమంటారా అని అధికార పక్షం అడుగుతుంది. అంటే ప్రతిపక్షం ఒప్పుకుంటే అధికార పక్షం విచారణ చేస్తుందా? తప్పు ఉన్నప్పుడు, ఆరోపణలు ఉన్నప్పుడు ఆరోపణల మూలాలకు వెళ్ళి విచారణ చేసి లోపాలు ఏంటి, నష్టం ఏం జరిగింది, నష్టం ఉద్దేశపూర్వకంగా జరిగినప్పుడు దోషులు ఎవరు, దోషుల మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలా, ప్రభుత్వ రక్షణ మీద ఉండాలండి. ఇది కాకుండా తూతూ మై అనుకోవడము